పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీ రామిరెడ్డి గారు, ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పిఈటి గారు శౌరీల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఈరోజు రిటైర్ అవుతూ ఇంతమంది గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, అంతేకాక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇంతమంది సమక్షంలో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం అనేది జీవితంలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి దానికి గుర్తింపుగా, అంతేకాకుండా రిటైర్మెంట్ అనేది ఒక తృప్తిగా జరుగుతుంది. అది మేరీ శౌరీల్ గారి విషయంలో నిజమైంది. ఆమె చేసిన సర్వీస్ అంతా కూడా ప్రజలకి, స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లాగే అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆమె ద్వారా అందినటువంటి సేవలు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయినాయి. కాబట్టి గతంలో పనిచేసినటువంటి పాఠశాల నుంచి 3.5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ స్కూల్ నుంచి, అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక పెళ్లి ఫంక్షన్ లాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఆమె యొక్క నేను భావిస్తూ ఉన్నాను. కొత్తగానే 3.5 సంవత్సరాల్లోనే వారు నివసించేటువంటి గ్రామంలో ఆ గ్రామానికి మరింత సేవలు చేస్తూ నిండు నూరేళ్లు ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది ఈ స్కూల్ విషయానికి వస్తే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలా, మంచి ఉద్యోగాల్లోకి రావాలి అంటే చిన్నతనం నుంచి కూడా ప్రైవేటు పాఠశాలలో చదివిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు, వారికి బాగా విద్యాబుద్ధులు నేర్చుకుంటారు, జీవితంలో మంచి ఉన్నత స్థితిలోకి వస్తారని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి వారికి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి, రైతు కూలీలకి అంత స్తోమత ఉందా అంటే స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా సంవత్సరానికి 20,000 నుంచి 50,000 రూపాయల దాకా ఆ పిల్లవాడి మీద, ఆ విద్యార్థి మీద ఖర్చు పెట్టి వారు అంతా శ్రమ కోర్చి కష్టపడి పనిచేసి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కారణం ప్రభుత్వ పాఠశాలలో చదివితే సక్రమంగా చదవరు, వారి యొక్క ఆలనా పాలన సక్రమంగా చూడరు, విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో మిగతా వాళ్ళకంటే వెనకబడిపోతామని చెప్పి తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు. దాని ద్వారా డబ్బులను అధికంగా వెచ్చించి ప్రైవేటు పాఠశాలని ఆశ్రయిస్తూ ఉండడం జరిగింది. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, ఇక్కడంటే లింగరాబాద్ ఒక్క హై స్కూలే కాదు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఉన్నత చదువులు చదువుతున్నటువంటి వారు ఎంతో కాలం దీర్ఘకాలికంగా పనిచేస్తూ అనుభవం గడించినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపించకుండా ప్రైవేటు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు లింగారాబాదం స్కూల్లో లాగానే అంకిత భావంతో పనిచేసి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు, గ్రామస్తుల యొక్క అజమాయిషి, గ్రామస్తులు శ్రద్ధ తీసుకొని ఈ స్కూలు అభివృద్ధికి ఏ రకంగా అయితే పాటుపడుతూ ఉన్నారో అట్లా కనుక ఉంటే తప్పనిసరిగా
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అనడానికి లింగారాపాలెం జిల్లా పరిషత్ హై స్కూలే ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డి గారు చాలా శ్రద్ధతోటి పిల్లల్ని చదివించాలా, మంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావాలా, ఈ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ని అభివృద్ధి చేయాలా, తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడే చదివించుకోవాలని చెప్పి ఆయన తలపెట్టి ఆయన తరపున పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయనకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఈరోజు మీ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ పిల్లలకి పాఠాలు బాగా చెప్పి వాళ్ళని బాగా చదివించడంలోనే మీరు వారికి మాత్రమే సహకరించటంలా, ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రైవేటు పాఠశాలకు పంపించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆర్థికంగా నష్టపోతూ కూడా ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా మీరు సహాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా అన్ని పాఠశాలలోనూ ఆ పాఠశాలలో మీరు అంకిత భావంతో పనిచేయండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ గ్రామాల్లో కనుక చదువుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం ఆర్థికంగా బాగా ఉంటారు. వారు పంటలు పండక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. విద్య కోసం చాలా ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చును తగ్గించేటువంటి భాగం మీ ఉపాధ్యాయుల మీదనే ఉంది. మీరు కనుక తలుచుకుంటే ప్రైవేటు పాఠశాలకు పంపించేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆ రైతు కూలీలకి మీరు ఆసరాగా ఉంటారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మీరు ఆ సమాజం అభివృద్ధి చెందడానికి మీ వంతు మీరు కృషి చేస్తే తప్పనిసరిగా గ్రామాలు బాగుపడతాయి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు బాగుపడతారు. గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కనుక క్రమశిక్షణతో ఉంటే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి శివరాల గారి లాగానే మంచితనంతో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అభిమానాన్ని కూడా చూరగొంటారు. ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి శివరాల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆమె నుండి 3 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని సేవలు చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.